శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రం నో అపివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టిరితి సృష్టౌ వినిశ్చితాః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దైవశేష స్వభావః అయం ఆప్తకామస్య కా స్పృహ. అంతవరకు అయిన తర్వాత ఇప్పుడు చెప్పుకోండి. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం న ఉభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం న అజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయః. భాష్యం వరుసగా చదువుకుంటేనే మంత్రానికి అర్థం తెలుస్తుంది. అదే అక్కడి నుంచే కదా చతుర్థ పాద క్రమప్రాప్తో వక్తవ్యః ఇత్యాహ. అక్కడి నుంచే కదా చతుర్థ పాద క్రమప్రాప్త వక్తవ్యః ఇత్యాదిన ఇత్యాహ నాంతఃప్రజ్ఞం ఇత్యాదిన. చతుర్థ పాదం అంటే ముందు మూడు పాదాలు ఏమిటివి? చిత్తం చేశారు అసలు పాది జాగ్రత్త స్వప్న సుషుప్తులు. వాటికి దానిలో ఓంకారంలో ఉండేటువంటి అకార ఉకార మకారములు మూడు కదా. దానిలో వాటికి అన్నిటికీ ఏం చెప్పారు ఇప్పుడు? వాటికి విశ్వ తైజస ప్రాజ్ఞులు కదా ముగ్గురును. ఆ విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస ప్రవివిక్త భుక్ ఆనంద భుక్ తథా ప్రాజ్ఞ స్థిత అని వెనకాల చెప్పేటికి వచ్చింది. అలాగే స్థూలం దర్పయతే విశ్వం ప్రవివిక్తంతో తైజసం ఆనందస్థ తథా ప్రాజ్ఞం త్రిథా తృప్తిని నిబోధత అని ముగ్గురికి వరుసగా చెప్పుకొచ్చారు. అంటే స్థూల సూక్ష్మ విభాగాలు చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి చతుర్థ ప్రాప్త అనేటువంటిది తురీయోపదేశం చెబుతున్నారు. దీనికి ఏం చెబుతున్నారు అంటే 4వ పాదం క్రమప్రాప్తమై ఉంది. ఈ పాదత్రయ వ్యాఖ్యానము పూర్తయిపోయింది. చతుర్థ పాద వ్యాఖ్యానానికి ప్రారంభం చేస్తున్నారు అన్నారు. అలాగే ఇక్కడికి దానికి తేడా ఏంటి అని అంటే అక్కడ ఏదో విధిముఖంగా చెప్పారు, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఇక్కడ అలా కాకుండా నిషేధముఖంగా ప్రారంభిస్తున్నారు. దానికి కారణం ఏమిటి అనే దానికి ముందు రాస్తున్నారు భాష్యకారులు. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తస్య శబ్ద అనభిధేయత్వమితి విశేష ప్రతిషేధేనైవ తురీయం నిర్దిదిచ్చతి. ఏదైనా చెప్పాలి అంటే దానిలో విశేషాలు ఏమైనా ఉండాలి. ఒక శబ్దం ప్రవర్తించాలి అంటే దానికి ఎందుకు ప్రవృత్తి నిమిత్తాలు ఉండాలి. ఓ జాతిని బట్టి ఓ శబ్దం ప్రవర్తిస్తుంది. బ్రాహ్మణ క్షత్రియ మొదలైన శబ్దాలు ఆ జాతిని బట్టి వచ్చేవి. నీల పీత మొదలైనవి గుణాన్ని బట్టి వచ్చేవి. అలాగే లేఖక పాఠక గాయక అంటే క్రియను బట్టి వచ్చేవి. ఇక్కడ ఏం శబ్దం చెప్పాలి అంటే దీని ఎందు జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు, ఏమీ లేదు కనుక ప్రవృత్తి నిమిత్తాలు ఏమీ లేకపోవడం వల్ల ఏ శబ్దాన్ని కూడా వాడడానికి ఉపయోగం లేదు, అవకాశం లేదు. అంచేత సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ అన్ని శబ్దముల యొక్క ప్రవృత్తి నిమిత్తములు అంటే ఆ శబ్దం ప్రయోగించడానికి ఏది నిమిత్తమో దేన్ని బట్టి ఆ శబ్దం ప్రయోగిస్తామో అటువంటి నిమిత్తాలు ఏమీ లేకపోవడం వల్ల బ్రహ్మయందు ఏమేటవి అంటే జాతి గుణ క్రియాదులు అవి ఏవీ లేకపోవడం వల్ల దానికి విధిముఖేన చెప్పడం శబ్ద అభిధేయం కాదు. ఏ శబ్దము దాని యందు పట్టదు. యతో వాచో నివర్తంతే అన్నారు. ఆ బ్రహ్మని చెప్పే శబ్దాలు ఏవి లేవు కాబట్టి శబ్ద అనభిధేయత్వం, శబ్దముల చేత చెప్పడం కుదరదు. మరి ఇంకేం చేయాలి అంటే నిషేధముఖంగా చెప్పుకోవాలి. ఇలాంటిది అని చెప్పడం కుదరదు కాబట్టి సర్వశబ్ద నిషేధపూర్వకంగా విశేష ప్రతిషేధైనైవ తురీయం నిర్దిదిచ్చతి. నిర్దిదిచ్చతి అంటే ఏమర్థం అంటే నిషేధం ద్వారా ఉపయోగం చేయాలి, నిర్దేశమును కోరుచున్నాడు అని అర్థం. నిర్దేష్టం ఇచ్చతి నిర్దిదిచ్చతి అని అవుతుంది. ఆయన నిషేధముఖంగానే బ్రహ్మను నిర్దేశం చేయాలనుకున్నారు అని అంటే అయితే ఏమీ లేవన్నారు కదా అంటే అది శూన్యమేనా?
అనే ప్రశ్న వస్తుంది వెంటనే. శూన్యమేవ తరిహి అంటే తన్న మిథ్యా వికల్పస్య నిర్నిమిత్తత్వ అనుపపత్తే అని మాట. తురీయస్య శూన్యత్వం లేదు. ఎందువలన అంటే ఇదంతా కల్పితం కనుక కల్పితమైన వాటికి అన్నిటికీ కూడా ఒక అధిష్టానం నిజంగా ఉండాలి. ఏదైనా నిరధిష్టానమైన ఆరోపం ఉండదు. ఏదో ఒకటి ఉంటే ఓ తాడుని చూసి పాముని అనుకుని భ్రమ కల్పించుకోవచ్చు. కానీ కల్పింపబడే ప్రతి వస్తువుకి ఏదో ఒకటి ఆరోపం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా తురీయము అనే దానికి అది ఉంది అనేటువంటి మాట చెప్పాలి. కానీ అది రాస్తున్నారు మిథ్యా వికల్పస్య నిర్నిమిత్తత్వ అనుపపత్తే. ఎలాగ ఉదాహరణ నహి రజత సర్ప పురుష మృగతృష్ణికాది వికల్పా శుక్తికా రజ్జు స్థాణు ఉరగాది వ్యతిరేకేణ అవస్థాస్పదాశక్యా కల్పయుతం అని 4 భ్రమలు చూపించారు. సుక్తి రజత భ్రాంతి ఒకటి, రజ్జు సర్ప భ్రాంతి ఒకటి, స్థాణు పురుష భ్రాంతి ఒకటి, మృగతృష్ణిక జలం ఇలాంటి భ్రాంతులు ఒకటి. ఇవన్నీ కూడా వీటిల్లో సుక్తిక లేకుండా రజత భ్రాంతి కలగదు, రజ్జువు లేకుండా సర్పభ్రాంతి కలగదు, స్థాణువు లేకుండా పురుష భ్రాంతి కలగదు. అలాగే ఉరగం లేకుండా ఊషద క్షేత్రాన్ని లేకుండా మృగతృష్ణిక భ్రాంతి కలగదు. ఈ భ్రాంతి కలగాలి అంటే దానికి ఆధారం ఒకటి ఉండాలి. మరి ఈ వికల్పాలన్నీ ఇప్పుడు మీరు కలుగుతున్నాయి అంటే మిథ్యా వికల్పాలన్నీ కూడా ఏదో ఒక దాన్ని కారణాన్ని బట్టి కదా రావాల్సింది. ఆ కారణమే అసలు శూన్యము అంటే ఈ వికల్పాలన్నీ రావస్తాయి. కనుక సర్వ వికల్ప అధిష్టానతయా అన్ని వికల్పములకు అధిష్టానముగా ఆ సద్వస్తువు ఒకటి ఉంది అనే మాట ఒప్పుకొని తీరాలి. దానికి ఉదాహరణలు ఇవన్నీ. ఈ భ్రాంతులు రజ్జు సర్ప భ్రాంతి, రజ్జువు లేనిది పుట్టదు. అలాగే సుక్తిక రజత భ్రాంతి, రజత భ్రాంతి సుక్తిక లేనిది ఉండదు. స్థాణువే లేకపోతే స్థాణువు ఎందు పురుషుడు అనే భ్రాంతి కుదరదు. ఊషద క్షేత్రమే లేకపోతే దాన్ని మృగతృష్టిక అనుకోవడం కుదరదు. ఇవన్నీ ఉదాహరణలు చూపించి దీనివల్ల మిథ్యా వికల్పము అనేటువంటిది, మిథ్యా వికల్పస్య అనే దానికి అర్థం ఏంటి? కనపడే మిథ్యా వస్తువులు అన్నీ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో అలాగే సదను విద్ధములకు కనుక, అలాగే మొత్తం అంతా మీరు వెనకాల చెప్పినటువంటివి ప్రాణాది వికల్పాలు అన్నీ ఉన్నాయి కదా, అది మిథ్యా వికల్పాలంటే. ప్రాణము, ఇంద్రియాదులు మొదలైనవన్నీ ఇవన్నీ కూడా పూర్తిగా వస్తువు ఆస్పదంగా అంటే వస్తువుని ఆధారంగా లేకుండా ఇవేవి కుదరవు కనుక దీనికి ఆధారమైన ఒక వస్తువు ఉంటుంది అనేది మనం ఊహించుకోవాలి. అది కనిపిస్తుందా అంటే దాన్ని చెప్పడానికి శబ్దాలు లేవు మా దగ్గర. అంచేత సర్వశబ్ద నిషేధము చేత చెప్పాలి. అది లేదన్నా కుదరదు. లేదంటే ఈ వికల్పాలన్నీ ఉండవు. అంచేత శూన్యమేవ తరిహి అని అడిగితే తన్న మిథ్యా వికల్పస్య నిర్నిమిత్తత్వ అనుపపత్తే. దానికే ఉపపాదనం నహి రజత సర్ప పురుష మృగతృష్టికాది వికల్పా శుక్తిక రజ్జు స్థాణు ఊషదాది వ్యతిరేకేన, వ్యతిరేకం అంటే అభావం, ఇవి లేకుండా అవస్వాస్పదాశక్యా కల్పయితం. అవస్వాస్పదా అనే మాటకి అర్థం వస్తువే ఆస్పదం అంటే ఆధారముగా లేనివై, ఏ వస్తువు ఆధారంగా లేకుండా ఇలాంటి భ్రాంతులు కల్పించడం కుదరదు. కనుక ఏదో ఒక వస్తువు అధిష్టానమైన వస్తువు ఒకటి ఉండాలి అనేటువంటి మాట. అదంటే మొత్తం మనం తర్కం వాళ్ళు ఏం చెప్తారు? విమతం సదధిష్టానం కల్పితత్వాత్ అని అనుమానం చేస్తారు. విద్యాభూత ప్రపంచం అంతా సద్వస్తువును ఆధారంగా చేసుకుని వచ్చింది. ఇవన్నీ కాకపోతే దీనికి ఆధారం ఏది ఉంది చెప్పు? సర్పం కాదు, మరి ఏముంది చెప్పు? దేన్ని చూసి సర్పం అనుకుంటున్నావు? ఏమీ లేదంటే ఇదేనా అనుకుంటావు? అనుకోవడమే కుదరదు. ఏదో అనుకున్నావు అంటే దీనికి ఆధారంగా ఏదో ఒకటి ఉండాలి. మీరు అన్నది కాకపోవచ్చు, అయితే నిజమేమిటో చెప్పండి అని అడగచ్చు. భ్రాంతి అనేది నిరధిష్టానంగా ఉండదు కాబట్టి భ్రాంతి కలిగింది అంటే దానికి అధిష్టానం ఏదో ఉంటుంది. ఏదో దాన్ని చూసి ఏదో అనుకున్నావు. నువ్వు అనుకున్నది కాకపోవచ్చు కానీ అక్కడ ఏదో ఒకటి ఉండాలిగా. అక్కడ ఏమీ లేకపోతే నువ్వు అనుకోవడం కుదరదు. నిర్నిమిత్తమైన ఈ భ్రాంతులు కుదరవు అనేటువంటిది ఉపపాదన చేశారు. తరిహి ఏవంతరిహి ప్రాణాది సర్వ ఆస్పదత్వాత్ తురీయస్య శబ్దవాచ్యత్వమితి న ప్రతిషేధై ప్రత్యాయ్యత్వం ఉదకాద్యాధారాదేరవ ఘటాదేహే అన్నాడు. అంటే అది కాదండి, ప్రాణాది వికల్పములు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి. అది దానికి కూడా మనం ఒక వస్తువు శబ్దం చేత చెప్పడం కుదురుతుంది. ఎందువల్ల అంటే దానికి కూడా యుక్తే మేము చెబుతాం. ఇప్పుడు నీరుంది, నీరు తెచ్చుకోవాలి అంటే కుండతో తెచ్చుకుంటాం. నీరు ఆధారం లేనిది ఉండదు, మంచిదే. ఆ ఆధారాన్ని ఏం చెప్తాం? దాన్నే ఘటము అనే పేరుతో పిలుస్తున్నాము అంటున్నారు కదా.
ఓ ఘటము, దానిలో ఉన్న జలపాత్రం. జలము అనేది పాత్ర లేకుండా లేదు. ఆ జలానికి ఆధారమైన దాన్ని ఓ పాత్రము అంటున్నారు కదా. అదే రకంగా దీనికి ఆధారమైనది కూడా ఏదో శబ్దం చేత చెప్తాం. తురీయం శబ్దవాచ్యం. ఎలాగా అని అంటే ఘటవత్, ఘటనలాగా. జలానికి ఆధారమైనది ఘటం ఎలా అయిందో అలాగే ఈ వస్తువు, తురీయమైన వస్తువు కూడా ఏదో శబ్దం చేత చెప్పబడుతుంది అని వాడు మళ్ళీ వికల్పం చేశాడు. ఏమంతరికి పంక్తి సరిపోయిందా? పంక్తులన్నీ వెనకాల నుంచి అనుమాన ప్రయోగం అండి ఇది. అనుమాన ప్రయోగాలు. విమతం అనేది పక్షం, సదధిష్టానం అనేది సాధ్యం, కల్పితత్వాత్ అనేది హేతు. పర్వత వన్యమాన్ ధూమత్వాత్ అనేలాగా పక్షసాధ్య హేతువులు ఉంటాయి అనుమాన ప్రయోగంలో. పక్షము, సాధ్యము, హేతువు మూడు ఉంటాయి. హేతు అంటే కారణం. ఈ కారణాన్ని బట్టి దీన్ని సాధిస్తాం మనం. సద్వస్తువే అధిష్టానముగా గలవి, ఎందువలన కల్పింపబడినవి కనుక. వ్యాప్తి ఎలా చెప్తారు? యద్యత్ కల్పితం తత్తత్ సదధిష్టానం. ఏదేది కల్పితమవుతుందో అదల్లా వస్తువు ఆధారంగా ఉన్నవే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే కాబట్టి దీనికి కూడా ఆధారం ఒకటి ఉంది అని వెనకాల చెప్పాడు. ఉంది అనే వరకు అనుమానం వెనకాలి. తర్వాత ప్రశ్న ఏమిటి అంటే లేదు అనే ప్రశ్నకి ఆన్సర్ ఉంది అన్నాం. ఆ తర్వాత ప్రశ్న ఏంటి? ఉన్న వస్తువు ఏదో శబ్దం చేత చెప్పబడుతోంది కదా, జలమునకు ఆధారమైన వస్తువు ఘటము అనే పేరుతో పిలువబడుతోంది కదా, అలాగే ఈ ప్రాణాది వికల్పములకు ఆధారమైన వస్తువు కూడా ఏదో శబ్దం చేత చెప్పబడచ్చు. మరి తురీయం శబ్దవాచ్యం కాదు అని ఎలా అంటారు మీరు అని మళ్ళీ రెండో ప్రశ్న. ఇప్పుడు ఇది వరకు ఆ వస్తువే లేదు అని ప్రశ్న చేశాడు. ఇప్పుడు ఆ వస్తువు ఉంది అని సాధించాం. ఉంటే శబ్దం చేత ఎందుకు చెప్పబడదు అని ఇప్పుడు అడుగుతున్నాం. ఏవంతరికి ప్రాణాది సర్వవికల్పాస్పదత్వాత్ తురీయస్య శబ్దవాచ్యత్వమితి న ప్రతిషేధై ప్రత్యాయ్యత్వం. అంటే నిషేధములు సర్వ వికల్ప ప్రతిషేధం చేసి మాట్లాడుతున్నాం. ఇలా ఎందుకు చెప్పుకోవడం? లేదు లేదని చెప్పాల్సిన పని ఉంది, ఉందనే చెప్పచ్చు కదా. ఏది దీన్ని కూడా చెప్పే శబ్దం ఏదైనా ఉండొచ్చు అనేటువంటి ప్రశ్న. ఎలాగ ఉదాహరణ? దానికి ఉదాహరణ ఏంటి అంటే ఉదకాది ఆధారాదేరివ ఘటాదే. ఉదకమునకు ఆధారమైన వస్తువుని ఘటము అని పేరుతో పిలుస్తున్నారు కదా. అలాగే ప్రాణాది వికల్పములకు ఆధారమైన వస్తువుని కూడా ఏదో చెప్పండి, సద్దునో బ్రహ్మనో ఆత్మనో ఏదో పేరుతో పిలవండి. ఆ శబ్దం లేదంటారు ఏంటి అని అడుగుతున్నారు. అంటే సమాధానం ఏం చెప్తున్నారు అంటే నా ప్రాణాది వికల్పస్య అసత్వాత్ సుక్తికాదిష్వివ రజతాదేహే అని. ఇక్కడ ప్రాణాది వికల్పములు లేవు అన్నాడు. ఇక్కడ మాట ఏంటి? జాగ్రత్తగా దీన్ని చూడండి. ప్రాణాది వికల్పస్య అసత్వాత్ సుక్తికాదిష్వివ రజతాదేహే. రెండోది ఉదాహరణ చెప్పారు, అంటే వ్యతిరేక ఉదాహరణ. సుక్తిక యందు రజత వికల్పం కనిపిస్తోంది. అప్పుడు వికల్పానికి అధిష్టానం కలిగినటువంటి వస్తువు పదం చేత చెప్పబడుతుంది అన్నారు. దీని యందు ప్రాణాది వికల్పం ఉందా అంటే ఎక్కడ కనపట్టలేదు. ఈ వికల్పాలు కనపట్టలేదు కదా. సుక్తికను చూసి రజతము అని అనుకున్నాం కాబట్టి రజత వికల్పం, రజతం అనేటువంటి ఒక భ్రాంతి సుక్తిక యందు ఉంది కనుక దానికి ఆధారమైన వస్తువుని సుక్తిక అని చెప్పచ్చు మనం. అది దృష్టాంతంలో దానికి ఆధారం ఉందండి. కానీ ఇక్కడ ప్రాణాది వికల్పమే లేదు అసలు. దీన్ని రజతము అని అనుకున్నారు అన్నాడు. అనుకున్నారు కనుక దేన్ని అనుకున్నారు? ఆ వస్తువు ఏదో ఉంది అని మీరు చెప్పారు. మేము ప్రాణము అని అనుకోవటం లేదు, ప్రాణాది వికల్పమే లేదు అంటున్నారు. కారణం ఏమిటి అని అంటే ఇప్పుడు ఆధారము ఆధేయము రెండు మాటలు. ఏది ఉంది దాన్ని ఎక్కడ ఆధారం దేన్ని ఆధారంగా చేసుకుని ఏది ఉంది అది గుర్తుపెట్టుకోండి. కుండలో నీరుంది, కుండ ఆధారము, నీరు ఆధేయం. ఇప్పుడు ఈ ఆధేయం ఉంది అంటే దానికి ఒక ఆధారం ఉండి తీరుతుంది అని మీరు రీజన్ చెప్పారు. ఇది అక్కడ ఉంది అని. అలాగే తాడును చూసి పాము అనుకున్నాము అంటే పాము అనుకోవడానికి కారణం ఏమిటి అంటే ఒక తాడు అనేది ఉండాలి అంటున్నారు. ఈ ఆధారాధేయ భావం ఉంది అక్కడ. ఇప్పుడు ఈ బ్రహ్మయందు ప్రాణాది వికల్పములు ఉన్నాయి అనడానికి ఆధారమేమీ లేదు, ఆధేయము లేదు. ఆధేయం ఉంటే కదా దానికి ఆధారం ఒకటి ఉంది అని అంటారు మీరు. ఇక్కడ ఆధేయమే లేదు అనేది ప్రశ్న చేస్తున్నారు అన్నమాట. ప్రాణాది వికల్పం అంటూ ఉంటే
దానికి ఆధారమైన ఒక వస్తువు శబ్దవాచ్యము అని మీరు అడగచ్చు. అసలు ప్రాణాది వికల్పమే లేదు, ఆధేయమే లేదు. ఆధేయమే లేకపోతే దానికి ఆధారమైన వస్తువు శబ్దవాచ్యం ఎలా అవుతుంది అని అడుగుతుంది. ప్రాణాది వికల్పస్య అసత్వాత్ సుక్తికాదిష్యవ రజతాదేహ. అది భ్రాంతి ఎక్కడొస్తుంది? సుక్తికి ఎందు రజతం ఉందా లేదా? ఉంది, భ్రాంతిలో ఉంది. కానీ ఇక్కడ లేదు, ప్రాణాది వికల్పము అనేది లేదు ఇక్కడ. ఆధేయము లేదు కనుక ఆధారము లేదు అనేటువంటి మాట. దానికి ఉదాహరణ చూసుకుంటే దానికి తెలుస్తుంది మీకు. గురుగారి సిద్ధాంత పూర్వపక్ష ఏది 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 ఇప్పుడు నా ప్రాణాది వికల్పస్య అది కాదండి. ప్రాణాది వికల్పము లేదు అనే మాటే ఖాయమే. ఎందువల్ల అంటే మనకి చెప్పదలుచుకున్న విషయం ఏంటి? సిద్ధాంతం ఇది శబ్దవాచ్యం కాదు కాబట్టి విధిముఖంగా చెప్పడం కుదరదు. అది మనకు కావలసిన పాయింట్. శబ్దవాచ్యం కాదు కనుక విధిముఖంగా చెప్పడం కుదరదు, నిషేధముఖంగా చెప్తున్నాము. వాళ్ళ ప్రశ్నలు పూర్వపక్షులు ఏం చెప్తున్నారు? నిషేధముఖంగా ఎందుకు చెప్పడం, దీన్ని కూడా విధిముఖంగానే చెప్పచ్చు కదా అనే మాట చెప్తున్నారు. అదంటే దీనికి విధిముఖంగా చెప్పడం కుదరదు, దీనిలో ప్రవృత్తి నిమిత్తాలు ఏమీ లేవు అని ముందు చెప్పాం. ప్రవృత్తి నిమిత్తాలు లేకపోతే అయితే శూన్యమైపోతుందా అని అడిగాడు వాడు, అవతల వాడు. అంటే శూన్యం కాదు, విద్యా వికల్పం ఉంది కనుక నిర్నిమిత్తంగా ఉండడం వీల్లేదు అని. దానికి ఉదాహరణగా విద్యా వికల్పాలు అనే దగ్గర సుక్తిక రజతము ఇలాంటివన్నీ వికల్పాలు చెప్పారు. సుక్తిక రజత భ్రాంతి, రజు సర్ప భ్రాంతి, మృగదృష్టికా భ్రాంతి అవన్నీ. అప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని అలా అయితే ప్రాణాది వికల్పం కూడా ఉంది కనుక ప్రాణాది వికల్పానికి ఆశ్రయమైన వస్తువు కూడా ఒకటి ఉండాలి కదా, అది కూడా శబ్దవాచ్యం కదా అని అడిగాడు వాడు. అంటే అక్కడలాగా వాటి ఆ భ్రమలు ఉన్నట్టుగా ప్రాణాది వికల్పం లేదు అంటున్నాను. ప్రాణాది వికల్పం ఉంటే దీనికి ఆధారమైన వస్తువు ఒకటి ఉండొచ్చు, కానీ ప్రాణాది వికల్పస్య అసత్వాత్ సుక్తికాదిష్యవ రజతాదే. ఎందువల్ల నహి సదస్సుతో సంబంధ శబ్ద ప్రవృత్తి నిమిత్త భాగ ఏమనుంది? నహి సదస్సుతో సంబంధ శబ్ద ప్రవృత్తి నిమిత్త భాక్ భాక్ అత భాగా కాదు భాక్ అవస్తుత్వాత్ అని హేతు. శబ్ద ప్రవృత్తి నిమిత్త భాక్కు కాదు. ఎందువలన ఒకటి ఉంది ఒకటి లేదు. అంటే ఏం తేడా తెలిసింది? ఇప్పుడు దీనికి దానికి ఏం తెలిసింది తేడా మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సుక్తికా రజతములు ఉన్నాయనుకోండి, సుక్తికా రజత భ్రాంతి దగ్గర సుక్తి ఉంది, రజతము ఉంది. దానిలో ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవచ్చు. తాడుని చూసి పాము అనుకోవడం అంటే తాడు ఉంది పాము ఉంది కనుక తాడుని చూసి పాము అనుకోవచ్చు. అన్ని వస్తువులే. ఇక్కడ చూసేసరికి ఏమో ఒకటి ఏమీ లేనిది, ఒకటి అన్నీ ఉన్నవేను. ఒకటి సద్దు వస్తువు, రెండోది అసద్ వస్తువు. ఒకటి మిథ్యా వస్తువు, ఒకటి పరమార్థిక సద్వస్తువు. ఈ రెండింటికి సంబంధం ఎక్కడొస్తుంది? రెండు ఉన్న వాటికైనా సంబంధం చెప్పచ్చు, లేదా రెండు లేని వాటికైనా సంబంధం చెప్పచ్చు. కానీ ఒకటి ఉన్న వస్తువు ఒకటి లేని వస్తువు రెండింటికి సంబంధం ఎలా చెప్తారు? నహి సదసత్తో సంబంధ, అది మాట. సద్వస్తువు పరమాత్మ, అసద్వస్తువు ప్రపంచం. ఈ రెండింటికి సంబంధం ఎలా కల్పిస్తారు మీరు? దానికి చెప్పడానికి ఒక శబ్దం ఒకటా మళ్ళీ నువ్వు? నహి సదస్సుతో సంబంధ శబ్ద ప్రవృత్తి నిమిత్త భాక్. ఇది కూడా పక్ష అనుమాన ప్రయోగమైన వేస్తారు. సదస్సుతో సంబంధ అనేది పక్షం. శబ్ద ప్రవృత్తి నిమిత్త భాక్ నభవతి వరకు సాధ్యం. హేతువు అవస్తుత్వాత్, ఇది వస్తువు కాదు కనుక అనేది హేతు. దృష్టాంతం ఇవ్వలేదు వాడు. ఏది దృష్టాంతం? దేనికి? దీనికి దానికి శబ్ద. ఇప్పుడు సదసద్ వస్తువులు రెండింటికి సంబంధం ఏదైనా ఉంటుంది ఎక్కడైనా? ఏదైనా ఉంది అంటే చెప్పచ్చు. ఒక సద్వస్తువులకి అసద్వస్తువులతో సంబంధం ఉంటుందా అంటే ఉండదు. ఎక్కడెక్కడ సంబంధం కల్పిస్తారో అక్కడ రెండు సద్వస్తువులు అయి ఉంటాయి. ఇది అలా లేదు కనుక సంబంధం లేదు. దానికి ఇంకా అనుభూతి స్వరూపాచార్యులు వేరు. దీని వ్యాఖ్యానం చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. ఆనందగిరి టీక చదివితే ఇంకా స్పష్టత వస్తుంది. యది అధిష్టానత్వం తురేయస్య ఇష్టం
తర్హి వాచ్యత్వం అధిష్టానత్వాత్ ఘటాధిపతి ప్రక్రమభంగ స్యాదితి చోదయతి ఏవం తరిహి ఇది. అది ఏవం తరిహి అనే మాటకి ప్రశ్నకి అభిప్రాయం ఏమిటి అనంటే, ఇది అధిష్టానత్వమే చెప్తే, అంటే తురీయమైన వస్తువు అధిష్టానము అని మీరు అంటున్నారు. తురీయ వస్తువుని అధిష్టానము అని ఎప్పుడైతే అన్నారో దానికి వాచ్యత్వం రావాల్సి వస్తుంది. అధిష్టానములన్నీ కూడా ఒక శబ్దం చేత చెప్పబడుతున్నాయి. ఇది కూడా మీరు అధిష్టానమే అంటే ఇది కూడా ఒక శబ్దం చేత చెప్పబడాల్సి వస్తుంది. చెప్పవలసి వస్తే నిషేధముఖేనా ప్రక్రమం కుదరదు. శబ్దం చేత చెప్పబడ్డం వస్తే ఆ శబ్దం విధిముఖేనా చెప్పొచ్చు కదా. మొదటి మూడు విధిముఖంగా చెప్పినట్టుగా ఇది కూడా తురీయం కూడా విధిముఖంగానే చెప్పాల్సి వస్తుంది. అలా ఎందుకు చెప్పలేదు అనేదానికి ప్రక్రమం మనం ఏం చెప్పాము, ఇది అవాచ్యము, ప్రవృత్తి నిమిత్తాలు లేదు కనుక అనభిధేయము, కాబట్టి విశేష ప్రతిషేధముఖంగానే చెబుతున్నాము అని ఆరంభం చేశారు భాష్యకారులు. ఇప్పుడు దానికి ప్రశ్న చేస్తున్నాం అన్నారు. అధిష్టానము అనేది ఒకటి ఉందంటే తురీయము అనేటువంటిదే అధిష్టానము అని మీరు అనే మాట అయితే అది కూడా ఖచ్చితంగా వాచ్యమే అవ్వాల్సి వస్తుంది. అధిష్టానములైనవన్నీ వాచ్యములు అవుతున్నాయి. ఉదాహరణ అది ఎలాగా, జటమునకు అధిష్టానమైన కుండ ఘట శబ్దం చేత చెప్పబడుతోంది. అలాగే అధిష్టానము అని అంటే అది ఒక శబ్దం చేత చెప్పబడుతుంది అని అడిగారు. ఈ అధిష్టానత్వము అనే దగ్గర పెచి ఇది ప్రాతిభాషికం అధిష్టానత్వం వా లేక తాత్వికం వా అని వికల్పాన్ని అడుగుతాను. అక్కడ ముడి విడుతుంది. ఇది అధిష్టానం అనేది మామూలుగా అలా నీటిలో పెట్టి కుదరదు. కిం ప్రాతిభాషికం అధిష్టానత్వం హేతూకృతం కిం వా తాత్వికం అంటే ఈ అధిష్టానము పైకి ప్రాతిభాషికంగా అంటే జ్ఞానము చేత కల్పింపబడి జ్ఞానంలో తోచేటువంటి వ్యవహారమా లేక నిజంగా వస్తుతః ఉన్నదా? దీనికి ఇది ఎన్ని అధిష్టానము అని మనం అనుకోవడం, శబ్దం చేత ఊహించడం వరకేనా? అది నిజంగా ఉందా అంటే ప్రాతిభాషికమా లేక పారమార్థికమా అని వికల్పం చేశారు. మీరన్న అధిష్టానము ప్రాతిభాషికమా లేక తాత్వికమా కాదండి, ప్రాతిభాషికం అంటాము అన్నాం. నా అద్య తస్య తాత్విక వాచ్యత్వ అసాధకత్వాత్. ప్రాతిభాషికమైన అధిష్టానము ప్రాతిభాషికమైన వాచ్యత్వాన్ని సాధించవచ్చు, కానీ తాత్వికమైన వాచ్యత్వాన్ని సాధించదుగా అని కల్పింది. తస్య అంటే ప్రాతిభాషికస్య అధిష్టానత్వస్య తాత్విక వాచ్యత్వ అసాధకత్వాత్ అనేది ఖండన. రెండు, అతాత్వికేతు వాచ్యత్వే ప్రక్రమో నవిరుధ్యేత్. పోనీ వాచ్యత్వం లేదండి అన్నారు అనుకోండి, గొడవే ఉంది. వాచ్యత్వం లేదంటున్నావు నువ్వు. వాచ్యత్వం లేదు అంటే మా ప్రక్రమానికి భంగం ఏముంది? వాచ్యత్వం ఉందంటే ప్రమాదం, కానీ అది లేదంటే గొడవే ఉంది. మేమన్నమాట అదేకా శబ్ద వాచ్యత్వం లేదనేక అంటున్నాం. మీరన్నది అదే అధిష్టానత్వం అవాచ్యము అతాత్వికము అన్నారనుకోండి, ప్రక్రమ భంగమే లేదు. అతాత్వికేతు వాచ్యత్వే ప్రక్రమో నవిరుధ్యేత. కాదండి తాత్వికమే అంటారనుకోండి, అంటే నద్వితీయ సుక్త్యాదిషు కల్పిత రజతాదేహే అవస్తుత్వవత్ తురీయేపి కల్పిత ప్రాణాదేహే అవస్తుత్వాత్ తత్ప్రతియోగ అధిష్టానత్వస్య తాత్వికత్వ అయోగాత్ ఇది దోషయతి. అది రాస్తున్నారు. సుక్తియందు కల్పితమైన రజతం తాత్వికం కావాలి. లెక్క ఇది చూసుకోండి. తాత్వికం కావాలి అంటే ఒక సుక్తిక చూసాం, దాన్ని రజతం అంటున్నారు. అలాగే రజ్జువుని చూసి సర్పం అనుకున్నారు. ఉంటాయా మీరు అనుకునే చోటుల్లో? తాడుని చూసి పాము అనుకున్నప్పుడు ఆ పాము ఉంటుందా? వ్యవహారంలో ఉంటుందండి, వ్యవహారంలో ఉండదు. వస్తువు కాదు, వస్తువు అంటే ఉనికి అనే మాట గలది, ఉనికి గలది అవుతుందా? లేదు. అది అంచేత అవస్తుత్వాత్. సుక్త్యాదిషు కల్పిత రజతాదేహే అవస్తుత్వాత్. సుక్తి దగ్గర కల్పింపబడిన వస్తువులు లేవు, లేనివే కల్పింపబడుతున్నాయి తప్ప ఉన్నది కాదని అని రాశ. అలాగే తురీయమందు కూడా కల్పితమైన ప్రాణాదులు అవస్తువులు కావాలి, అవస్తువులు కావాలి. ఎప్పుడైతే తత్ప్రతియోగిక అధిష్టానత్వం తాత్వికత్వం ఎలా అవుతుంది? దానికి కల్పితమైనటువంటి తత్ప్రతియోగిక అధిష్టానత్వం అంటున్నారు. ఇక్కడ ప్రతియోగి అనే శబ్దానికి ఆధేయము అని అర్థం. ఆధారా స్వనియోగిన ఆధేయ ప్రతియోగిన అని ఒక పరిభాష. ప్రతియోగి రెండు ఈ మాట కన్ఫ్యూజ్గా ఉంటుంది. అభావమునకు ప్రతియోగి, ఏ వస్తువు లేదో దాన్ని ప్రతియోగి అంటారు. ఘటన లేదు అనే దానికి
అభావం ఘటాభావము, ఘటాభావములకు ప్రతియోగి ఘటము అంట. ఆ వ్యవహారం వేరు. భూతలానుయోగిక ఘటము అంటే భూతల ముందు ఘటం ఉంది. ఘటవద్ భూతలం అంటే భూతల ముందు ఘటం ఉంది అంటే ఘటం ప్రతియోగి, భూతలం అనుయోగి అంట. ఆధారమును అనుయోగి అని, ఆధేయమును ప్రతియోగి అని వాడుతుంటారు శాస్త్ర మర్యాద. ఇప్పుడు మీరు చెప్పేది ఏమవుతుంది? తురీయ చెప్పి కల్పిత ప్రాణాదేహ అవస్తుత్వాత్, కల్పితములైన ప్రాణాదులు వస్తువులు కాదు అన్నారు. ఎప్పుడైతే కాదన్నారో తత్ప్రతియోగిక అధిష్టానత్వం అని, అంటే అది లేని వస్తువు అయితే దానికి అధిష్టానమైనది ఉన్న వస్తువు ఎలా అవుతుంది అని. లేని వస్తువులకి ఆధారం ఏమవుతుంది? లేనిదే అవుతుంది, ఉన్నది ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. తత్ప్రతియోగిక అధిష్టానత్వస్య తాత్వికత్వ అయోగాదితి దూషయతి నా ప్రాణాది ఇది. అలాగే కించ వాచ్యత్వే తురీయస్య నిరుచ్యమానే తత్ర శబ్ద ప్రవృత్తౌ నిమిత్తం వక్తవ్యం తత్య షష్ఠీవా రూఢిర్వా జాతిర్వా క్రియా వా గుణో వేతి వికల్పస్య ప్రథమం ప్రత్యాహ నహీతి అని తర్వాత మాట రాస్తున్నారు. ప్రాణ అవస్తుత్వాత్ అని దగ్గర చెప్పారు. ఉదాహరణ ఇంకొక దానిలో అంటే అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్యానం ఉందా మీ దగ్గర? ఈ మహేష్ వాళ్ళ దాని పుస్తకం వేసిన దానిలో దీనిలో ఆ పుస్తకంలో ఉంది. దీనిలో ఇది కూడా మనకి ఇంకా ఇంతకంటే వివరంగా రాశారు ఆయన. అది కూడా ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. తురీయం శబ్దవాచ్యం ఆధారత్వాత్ ఘటాదివత్ ఇత్యాహ ఏవం తరిహి ఇది అవతారిక. తురీయమైనది శబ్దవాచ్యం అవుతుంది. రీజన్ ఏమిటి? ఆధారము కనుక. ఉదాహరణ జలమునకు ఆధారమైన ఘటము ఎలా అయితే శబ్దవాచ్యం అవుతోందో, నీటికి ఆధారం కుండ, అది శబ్దం చేత చెప్పబడుతోంది. అలాగే ఈ తురీయమైనది కూడా ఆధారం కాబట్టి శబ్దము చేత వాచ్యం కావాలి అని ప్రశ్న చేశారు. ఇది ఏవంతరిహీన దానికి అర్థం. ఆధేయ అసత్వాత్ ఆధారత్వమపి తత్వతో అసిద్ధమిత్యాహ నా ప్రాణాదితి. చాలా చిన్న విషయంలో స్పష్టంగా రాశారు. అక్కడ జలం ఉంది కనుక జలమునకు ఆధారమైన కుండ ఉంది, అది శబ్దం చేత చెప్పబడింది అంటున్నారు మీరు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమిటి? ఆధేయం ఉంది. అక్కడ జలం ఆధేయము, ఘటం ఆధారము. అది ఉంది కనుక దానికి ఆధారం ఉంది, దానికి శబ్దం చేత చెప్పబడుతుంది అనే మాట చెప్పారు. సంతోషం. కానీ ఇక్కడ ప్రాణాది వికల్పస్య అసత్వాత్ అంటున్నారు కదా. ఆధేయం లేదు కనుక ఆధారం కూడా ఉండదు. ఆ మాటలోనే ముడి తత్వత అసిద్ధి అన్నారు. దీన్ని కూడా ప్రాతిభాషికంగా ఉంది అంటే అనొచ్చు మీరు, కానీ తాత్వికంగా అధిష్టానం ఉంది అనడం కుదరదు. ఆ చిన్న మాటలోనే ఆధేయ అసత్వాత్ సమసత్తాకం ఉండదని అర్థం అక్కడ అనమాట. సమసత్తాకమైనటువంటి ఆధారాధేయ భావం కుదరదు. ఆధేయ అసత్వాత్ ఆధారత్వమపి తత్వతః అసిద్ధం ఇత్యాహ నా ప్రాణాదీతి అన్న. యత్ర ముఖ్యవృత్యా శబ్ద ప్రవర్తతే తత్ర క్వచిత్ సంబంధాత్. ఉదాహరణ, ఎక్కడ సంబంధం ఉందో, శబ్దం భాషిస్తుందో అక్కడ ఏదో ఒక సంబంధం ఉండాలి. ఎలా? ఉదాహరణ యథా దేవదత్తే రాజపురుష శబ్ద. దేవదత్తుడు అనే మనిషి ఉన్నాడు, వీడు రాజుగారి సేవకుడు. రాజుగారి సేవకుడు కనుక ఇన్ని రాజపురుష అనే మాటతో పిలుస్తున్నారు. అంచేత ఆ సంబంధాన్ని బట్టి రాజపురుష అనే శబ్దం దేవదత్తుడు ఎంతో ప్రయోగించారు. శబ్ద ప్రవృత్తిలో సంబంధం ఒకటి ఉండాలి. ఏమిటా సంబంధం? రాజపురుష అనే సంబంధం దేవదత్తుని ఎందుకు ప్రయోగించారు మీరు? వీడు గవర్నమెంట్ సర్వెంట్ అండి అంటున్నాం. ఎప్పుడంటాం? వాడు ఉద్యోగం చేస్తున్నంతకాలం. ఆ సంబంధం పోయిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత వీడిని గవర్నమెంట్ సర్వెంట్ అన్నాం కదా. ఆ సంబంధం ఉన్నప్పుడే ఈ శబ్దం వాడతాను తప్ప శబ్దం లేనప్పుడు కుదరదు. కనుక క్వచిత్ సంబంధాత్ అని రాశాడు. యథా దేవదత్తే రాజపురుష శబ్ద. లేదు క్వచిత్ ప్రమాణాంతర విషయే రూఢ్యా యథా డిత్థ అది శబ్ద. ఇంకోటి డిత్థ అనే పేరు, దానికి రూఢి పదం. అది డిత్థ అనేదానికి డిత్థ కాష్టమయో హస్తి అని అర్థం. కొయ్యతో చేసిన ఏనుగుని డిత్థ అని వాడతారు. కొయ్యలతో, మామూలు ఏనుగు కాదు అది, కొయ్యతో ఏనుగు బొమ్మ అదన్నా చెక్కతో చేస్తే దానిని డిత్థ కాష్టమయో హస్తి అనేటువంటి పేరుతో ఉంది. దాని పేరు అది రూఢి పదం. ఆ సంబంధం అదొకటి. ప్రమాణాంతర విషయే రూఢ్యా యథా డిత్థ అది శబ్ద. ఇంకొకటి మూడోది ఏంటి? క్వచిత్ జాతి వియోగాత్
యథా గవాది శబ్ద. ఇది గోవు అన్నారు. ఓ వస్తువుని చూసి దీన్ని ఆవు అని పిలిచానంటే ఎందుకన్నారు? దాని యందు గోత్వ జాతి ఉంది కనుక ఆ గోత్వ జాతిని బట్టి గోశబ్దం వాడుతున్నాం. క్వచిత్ క్రియాయోగాత్ యథా పాచకాది శబ్ద. పాకక్రియ, వాడు వండుతున్నాడు కాబట్టి పాకక్రియా సంబంధం చేత పాచక అనే శబ్దం వాడారు. క్వచిత్ గుణయోగాత్ యథా నీలాది శబ్ద. నల్లగా ఉంది కనుక నలుపు అనేటువంటి గుణంతో కూడి ఉన్నాడు కనుక నీలాది శబ్దం వేశారు. ఇప్పుడు తద్ అనుపలబ్ధి బాధితంచ తురీయస్య వాచ్యత్వానుమానం ఇత్యాహ. ఇలాంటి సంబంధాలు ఏదో ఒకటి ఉండాలి కదా. సంబంధం, ఒక సంబంధమైనా ఉండాలి, లేదా రూఢైనా ఉండాలి, లేదా యోగశక్తి వల్ల జాతి గుణ క్రియాదులు ఏవైనా ఉండాలి. ఇవన్నీ ఏవీ లేకపోతే ఈ సంబంధం అక్కడ కల్పించడానికి లేదు. వాచ్యం ఇప్పుడు తురీయం శబ్దం. శబ్ద ప్రవృత్తులు ఐదేనా? ఈ శబ్ద ప్రవృత్తులు ఐదేనా? ఫిక్స్డా? అంటే ఇప్పుడు ఇక్కడ సంబంధం కూడా అలా చెప్పడం ఇలా చెప్పారనుకోండి. వస్తుతః త్రయీ శబ్దానాం ప్రవృత్తి, చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తి అనేటువంటి పక్షాలు ఉన్నాయి. శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు జాతి గుణ క్రియలు మూడే. జాతి శబ్దా, గుణశబ్దా, క్రియాశబ్దా, అంతవరకే. అది ఒక పక్షం, సాధారణమైన ప్రవృత్తి. తర్వాత నాలుగోది శబ్దోపి శబ్ద ప్రవృత్తి నిమిత్తం అనేటువంటి మాట ఉంది. రూఢి శబ్దం దగ్గర, సంజ్ఞా శబ్దాల దగ్గర జాతి కూడా క్రియలు ఉండవు. దానికి పేరు అది ఠహ అన్నారు. అలాంటిది నాలుగోది చెప్పారు. చతుష్టయీ శబ్దానాం ప్రవృత్తితో మహాభాష్యకార అని రాశారు. భాష్యకారులు 4 రకాలైనటువంటి శబ్ద ప్రవృత్తి నిమిత్తాలు ఉన్నాయి అని చెప్పారు. అంచేతనే మీరు కావ్యప్రకాశం విని ఉంటారు. జాత్యాదిర్ జాతిరేవవా అని ఒక పక్షం రాశాడు ఆయన. జాత్యాది అది ఇప్పుడు ఈ సంబంధం ఏం చెప్తున్నారు? ఈ సంబంధం రాజపురుష అనే శబ్దం దేవదత్తుడికి ఏమిటి ప్రయోగం? దేవదత్తుడి యందు ఆ రాజపురుషత్వం అనేది జాతి కాదు, గుణం కాదు, క్రియ కాదు. మరి ఏం తెలిసింది అంటే రాజ సంబంధం వీడి యందు ఉంది కనుక రాజపురుష అనే శబ్దం వాడారు. ఇది సంబంధాన్ని బట్టి వాడినటువంటి శబ్దము అని చెప్పి. అలాంటిది ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ అంటే అక్కడ రాజు ఉన్నాడు, దేవదత్తుడు ఉన్నాడు, వాళ్ళ సంబంధం చెప్పచ్చు. ఇద్దరు ఉన్నారు కనుక సంబంధం చెప్పచ్చు. ఇప్పుడు ఒకటి ఉన్నది ఒకటి లేనిది కనుక సరస్సుతో సంబంధం కుదరదు అని ఖండన ఉంది. అంటే దానికోసం తీసుకొచ్చారు దాన్ని. జాతి గుణ క్రియ అనేవి రెండు కాకపోతే ఈ సంబంధం ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటే ఆ సంబంధం కూడా ఉండదు. ఉన్నదానికి లేని దానికి సంబంధం ఎలాగా అని అడుగుతుంది. అద్భుతం, అద్భుతం. క్వచిత్ క్రియాయోగాత్ యథా పాచకాది శబ్ద, క్వచిత్ గుణయోగాత్ యథా నీలాది శబ్ద, తద్ అనుపలబ్ధి బాధితంచ తురీయస్య వాచ్యత్వానుమానం. ఇలాంటివి ఏవీ లేవు కనుక తురీయం వాచ్యం అనే అనుమానం కుదరదు అనేటువంటి అభిప్రాయంతో ఈ భాష్యం రాశారు. నహి సదసతో సంబంధ అని రాసి సదసతో సంబంధ శబ్ద ప్రవృత్తి నిమిత్త భాక్. ఉన్నదానికి లేని దానికి సంబంధము శబ్ద ప్రవృత్తానికి కారణం కాదు. ఎందువల్ల అవస్తుత్వాత్ అని రాశారు. పోనే నాపి ప్రమాణాంతర విషయత్వం స్వరూపేణ గవాదివత్ ఆత్మన నిరుపాధికత్వాత్ అని రాశారు. ఏమంటే ప్రమాణాంతర విషయత్వం, నాపి ప్రమాణాంతర విషయత్వం అనేటువంటి మాట ప్రమాణాంతరము చేత దీనిలో తెలియబడుతుంది అనేది. ఎలాగ ఉదాహరణ ఏంటి? డిత్తాది శబ్దం అన్నారు. నాపి ప్రమాణాంతర విషయత్వం స్వరూపేణ గవాదివత్, గోవు లేదా డిత్త ఇలాంటి మాటల్లో చెబితే అది స్వరూపత అది చెప్పడానికి కూడా వీల్లేదు అనేటువంటి మాట చెప్పారు. ఎందువలన అంటే అది ఎప్పుడు విడిగా ఉంది? స్వరూపేణ గవాదివత్ ఆత్మన నిరుపాధికత్వాత్. అంటే ఉపాధితో కూడి విశిష్ట రూపంతో విషయం అయినప్పటికీ స్వరూపం చేత అది విషయం కాదు. అది రాసింది. నహి ఇతి వికల్ప భ్రమ. నహి ఇతి తురీయాతిరిక్తస్య అవస్తుత్వాత్ తస్య తురీయస్య చ వస్తుభూత సంబంధ అసిద్ధేః విషయాభావే కుతః షష్ఠీ అని చెప్తాం సమాధానం. దేవదత్తుడికి రాజపురుషుడు అన్నారు. రాజ్ఞ పురుష, రాజుగారి యొక్క పురుషుడు. రాజుగారు ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆ షష్ఠి సంబంధాన్ని బోధించడానికి కుదురుతుంది. ఇక్కడ ఒకటి ఉంది ఒకటి లేదు అంటే ఇది కుదరదు. వస్తుభూత సంబంధం కుదరదు. విషయం లేకపోతే
ఆ విషయానికి వస్తువుతో సంబంధం ఎలా కుదురుతుంది? అంచేత అది కుదరదు అని మొదటి ఖండన. ద్వితీయం దోష ఏంటంటే ప్రమాణాంతర విషయం అవుతుందా అవదా? అది కూడా కాదండి. ఎందువలన విశిష్ట రూపంతో విషయం అవుతోంది, కానీ స్వరూపేణ నిరుపాధిక ఆత్మన తద్విషయత్వం ఉండదు. అంచేత గోవుని చూసి ఏదో డిత్తహ అనే రూఢి పదంగా వాడడం అలాంటిది కూడా కుదరదు. పోనీ మూడోది అని అంటే దాని ఎందు జాతులు గుణాలు ఏమీ లేవు అనేటువంటి మాట. స్వరూప గవాదివత ఆత్మనో నిరుపాధికత్వాత్, అంతవరకు సమాధానం. గవాదివన్ నాపి జాతిమత్వం. గోవు అన్నారు, గోవు అంటే గోత్వ జాతి ఉంది కనుక గోశబ్దవాచ్యం అనొచ్చు. కానీ దీని యందు ఏ శబ్దము జాతి లేదు కనుక ఏ శబ్దాన్ని వాడడానికి లేదు. అద్వితీయత్వేన సామాన్య విశేషాభావాత్. ఇదెందుకు వచ్చింది అని అంటే, రెండు సామాన్య విశేషములు జాతి కనుక ఉంటే ఆకాశం లాగా ఒకటే ఉంది, ఒకటే ఉంది కనుక జాతి దాని యందు ఉండడానికి లేదు. మనకు తార్కికులు చెప్పే మాట అనేక సమవేతత్వం జాతి లక్షణం అని. అనేక వస్తువులు యందు ఉండే వస్తువు జాతి అవుతుంది. నిత్యత్వేసతి అనేక సమవేతత్వం సామాన్యస్య లక్షణం అని చెప్తాం. నిత్యమై ఉండాలి, అనేక వస్తువులు యందు కలిసి ఉండాలి. అనేక మంది మనుషుల యందు మనుష్యత్వం ఉంది. మనుషులు వచ్చిపోతూ ఉంటారు కానీ మనుష్యత్వం అలాగే ఉంటుంది కనుక మనుష్యత్వం జాతి అనొచ్చు. కానీ ఏక వ్యక్తి మాత్రం వృత్తిస్తున్న జాతికి అని వాళ్ళే అంటారు. ఆకాశత్వం ఉంది, అది జాతి కాదు అంటారు. ఏక వ్యక్తి మాత్రం వృత్తి కనుక. అలాగే ఇక్కడ కూడా అది జాతి అవడానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్పారు. చెప్పండి. గవాదావివ అద్వితీయే తురీయే సామాన్య విశేష భావస్య అభిధాతుం అయోగ్యత్వాత్ గవాదివతు అని. ఇంకా క్రియలు అది లేదు. అభావాత్ అన్నప్పుడు సామాన్య విశేషం రెండు లేవనండి. ఆ సామాన్య విశేష భావము అంటే ఈ ఇన్ని విశేషముల యందు ఇది సామాన్యం ఉంది. సామాన్యం అనేది అది జాతి అనుకో. విశేషము అంటే ఆ జాతి గల వస్తువులు చాలా ఉన్నాయి. వ్యక్తి అంటే ఇప్పుడు మనుషుల్లో మళ్ళీ స్త్రీలు పురుషులు ఇవి విశేషాలు. మనుష్యుడు సామాన్య భావం, దాని యందు స్త్రీలు పురుషులు లేదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఇవన్నీ విశేష భావాలు. అలాగే గోవు అని ఎప్పుడైతే అన్నారో జనరల్గా గోవు, దాని యందు నీల గోవు, పీత గోవు, రక్త గోవు, ఇంక రకరకాల విశేషాలు. అలాగే సామాన్య విశేష భావం లేదు ఇక్కడ. అంటే ఒక జనరల్ కేటగిరీ, దానిలో ఉండేటువంటి అవాంతర విభాగాలు అవి ఏవి లేవు. ఎందుకంటే అద్వితీయత్వేనా అంటున్నారు. అసలు ఒకటే కదా ఒకటి. అంచేత నాపి క్రియావత్వం పాచికాదివత్ అవిక్రియత్వాత్. రెండోది లేదు కనుక సామాన్య విశేష భావం లేదు. రెండోది అవిక్రియం కనుక క్రియావత్తు కాదు. మాటలన్నిటికీ జాగ్రత్తగా భాష్యకారులు చాలా అందమైన మాట, గవాదివత్ నాపి జాతిమత్వం అన్నారు. అంటే గోవుల వలె జాతిమత్వము లేదు దీని యందు. అంటే గోత్వ జాతి గోవు యందు ఉంది కనుక గోవు గోత్వ జాతి కలిగింది అనొచ్చు, వాచ్యత్వం అనొచ్చు, గోశబ్ద వాచ్యం అనొచ్చు. అలాగే ఇక్కడ లేదు. పోనీ సామాన్య విశేష భావం అద్వితీయం, రెండో వస్తువే లేదు కనుక సామాన్య విశేష భావం లేదు. పోనీ క్రియ ఉందా, పాచకాదుల వలె క్రియ ఉందా అంటే కాదు, అవిక్రియత్వ. ఇది నేను క్రియ లేదు కనుక పాచక అనే శబ్దం చేత ఎలా చెప్పబడ్డాడో అలాగా ఈ వస్తువు క్రియ కలిగింది కాదు కనుక పాచక శబ్దవాచ్యం కాదు. పోనీ గుణవత్వం ఉందా అంటే నీలాధివత్తు గుణవత్వం చెప్పచ్చు కదా అని అంటే గుణం ప్రవృత్తి నిమిత్తంగా శబ్దాన్ని వాడచ్చు కదా అని ప్రశ్న అనమాట. అంటే నిర్గుణత్వ, గుణమే లేదు, ప్రవృత్తి నిమిత్తం లేదు అనేటువంటి మాట. అత నా అభిధానేన నిర్దేశం అర్హతి. ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చారు. అంచేత విధిముఖంగా ఓ శబ్దము చేత వాచ్యముగా దీన్ని చెప్పడం సాధ్యం కాదు.